అల్లూరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ జిల్లా అధ్యక్షుడు వంతల సుబ్బారావు 20,000 మంది కార్యకర్తలతో వేరే పార్టీలోకి చేరేందుకు సన్నద్ధం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు వంతల సుబ్బారావు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినప్పటికీ అధిష్టానం నుండి తగిన గుర్తింపు, సముచిత స్థానం లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లు ఆయన తెలిపారు. 20,000 మంది కార్యకర్తలతో త్వరలోనే మరో పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ, వంతల సుబ్బారావు, నేను అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ అధ్యక్షులుగా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ నుండి నేను 3 దశాబ్దాల పైసలకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి అనేక విధాలుగా నేను కాంగ్రెస్ పార్టీని నా భుజకన్నాల మీద వేసుకొని నడిపించినటువంటి వ్యక్తిని. కాంగ్రెస్ పార్టీ నాకు 2019లో నాకు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ నేను పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు కూడా రాష్ట్రంలో అందరికీ తక్కువ ఓట్లు వస్తే నాకు రాష్ట్రంలో అందరి మీద నాకు ఎక్కువ వచ్చాయి. అలాగని కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టకుండా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ 2024లో మళ్ళీ 3 సంవత్సరాల క్రితం నుండి ముందే వంతల సుబ్బారావుకే టికెట్ ఇస్తామనేసి పిసిసి అధ్యక్షులు అందరూ కూడా మారినటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ నీకే ఇస్తామని చెప్పి 2024లో శర్మిలారెడ్డి గారు చింతపల్లిలో బహిరంగ మీటింగ్ పెట్టు అనేసి చెప్పి నేను వేలాది మందితో బహిరంగ మీటింగ్ పెట్టడం జరిగింది. బహిరంగ మీటింగ్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుండి చాలామంది పెద్దలు వచ్చారు. ఆ పెద్దల సమక్షంలోనే వంతల సుబ్బారావుకి మీ ఎమ్మెల్యే క్యాండిడేటు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను అనేసి చెప్పి ఆ సమావేశంలోనే వేలాది జనాలలో ముందు నాకు టికెట్ డిక్లేర్ చేసి అదే రోజు కండవ కప్పుకున్న తీర్థం పుచ్చుకున్న బుల్లిబాబుకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ ఇచ్చిన తదుపరి నేను మనస్తాపం చెంది మేడం గారు నాకు టికెట్ ఇస్తాననేసి డిక్లేర్ చేసి నా జనాల దగ్గర అవమానం పరిచి నన్ను మోసం చేశారు మీరు అనేసి నేను డిమాండ్ చేశాను. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా నీకే ఇస్తామని చెప్పి మోసం చేసి మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పినందుకు నేను రంగంలో దిగడానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిగడం జరిగింది. నేను అడిగాను, మేడం గారు నాకు ఎక్కువ ఓట్లు వస్తాయి, నేను జనబలం వ్యక్తిగతంగా నాకు జనబలం ఉంది అనేసి అంటే నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు జనబలం లేదు, నీకు ధనబలం లేదు, నువ్వెలాగే పోటీ చేస్తావు అనేసి నాకు హేళన చేసింది. అదే మాట మీద కట్టుబడి నీవు ఇస్తున్నటువంటి టికెట్ ఇచ్చినటువంటి క్యాండిడేట్కి ఎంత ఓట్లు వస్తాయో నాకు ఎంత ఓట్లు వస్తాయో నేను తేల్చుకుంటానని చెప్పేసి నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. పోటీ చేస్తే నాకు అధికార పార్టీలతో సమానత్వంగా పోటీ ఇచ్చి నేను 3వ స్థానంలో నిలిచాను. నాకు ఓట్లు కూడా ఇండిపెండెంట్గా 16,000 వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో వీడకుండా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఇప్పటివరకు ఇది చేస్తే మొన్న రీసెంట్గా ఢిల్లీ నుండి అబ్జర్వేటర్ను పంపించారు. ఎవరైతే పోటీలో ఉంటే వాళ్ళకే డీసీసీ పదవి ఇస్తామనేసి అన్నారు. ఆ డీసీసీ పదవి ఇస్తామనేసి అంటే
నా కార్యకర్తల మరికి ఆదేశాల మేరకు నేను కార్యకర్తలని మరిక అన్ని విధాలుగా మరిక వాళ్ళ సలహాలు తీసుకొని మళ్ళీ నేను డీసీసీకి మరిక జన సమీకరణ మరిక చెయ్యాలనేసి అంటే అరకులో కానీ పాడేరులో కానీ రంపచోడవరంలో కానీ జన సమీకరణ చేసినప్పుడు నాకు 99% నాకే మరిక మెజారిటీ ఉంది. వాళ్ళకి జీరోలో ఉన్న వాళ్ళకి ఈరోజు డీసీసీ పదవి మరికి ఇవ్వడం జరిగింది. ఆ డీసీసీ పదవి ఇచ్చేసరికి మా వాళ్ళు మరికి నాకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మనస్తాపం చెంది ఎన్ని రోజులు ఇలాంటి మోసాలకి మనం గురవుతుంటాము, మనకి ఇది జీతాలు వచ్చే మరిక పదవి కూడా కాదు, దీన్ని పట్టుకొని మరికి ఎన్ని రోజులు నీవు మరిక